నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, తెలంగాణ ఎన్నికలు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వేరు. సో తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జోక్యం చేసుకోవడం అనవసరం. సో అదేవిధంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు మరలాసారి జగన్ వస్తే బాగుంటుంది అని బహిర్గతంగా చెప్తున్నారు. సో దీనికి ఏమంటారు? అంటే కలగజేసుకోకూడదని చెప్పడానికి మనం ఎవరు? అంటే లాస్ట్ టైము ఇదే హైదరాబాద్లో టీడీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు అరెస్ట్ అయితే ఇక్కడ మీకు ఇట్లా ధర్నాలు చేయకూడదు, ర్యాలీలు చేయకూడదు అని కేటీఆర్ గారు ఒక ట్వీట్ చెప్పారు. సో దీనికి సంబంధం లింక్ ఉంటుంది కదా డెఫినెట్గా. మీరు చెప్పింది ఒక రకంగా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఎంత కాదన్న మూలాలు ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళ మూలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్ర నుంచే కదా కేసీఆర్ది. సో ఎక్కడో ఉంటుందన్నమాట అది అంతర్గతంగా. కాకపోతే ఏంటంటే మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు పట్టించుకోవాలా, అది తప్పు. ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ అన్న వ్యక్తి ఒక తెలుగుదేశం నుంచి వచ్చాడు. ఆయన ఎన్టీ రామారావు గారి వల్ల ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చాక చంద్రబాబు నాయుడు ఆయనకి మంచి స్నానమే ఇచ్చారు, బాగా చూసుకున్నారు. కాకపోతే డిప్యూటీ సీఎం ఇవ్వలేదని ఒక కారణంతో ఆయన బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమం అనేదాన్ని పట్టుకున్నాడు. ఆ కొమ్మని పట్టుకున్నాక అదేమైందంటే ఆయన చేతుల్లోంచి విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఆయనకు పేరు వచ్చింది. చెప్పాలంటే ఈరోజు తెలంగాణ అంటే ఒక కేసీఆర్ కుటుంబం అనే ఒక చెడ్డ పేరుని ఆయన తెచ్చుకున్నాడు. అవునా కదా? చెడ్డ పేరే మేడం అది. ఎందుకు కాదు? ఒక కుటుంబం బాగుపడటం వేరు, ఒక రాష్ట్రం బాగుపడటం వేరు. ఫస్ట్ 5 years ఆయన బాగానే చేశారు. అప్పుడు ప్రజలేమీ అనలేదు ఆయన్ని. ఎప్పుడైతే సెకండ్ టర్మ్కి వచ్చాక ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఈ 5 ఏళ్లలో ఆయన ఒక నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా ఆయన ఇన్ని పథకాలు ఇచ్చాడు కదా, సంక్షేమ పథకాలు. కానీ ఈసారి ఓడిపోవటానికి సంక్షేమ పథకాలు కూడా ఆయన ఏమి అంటే గెలిపించలేకపోయాయి. దానికి రీజన్ ఏంటి అంటే మీకు గ్రామాల్లోనే ఆయన మీద ఒక నెగిటివ్ ఇది వచ్చింది. అవునా కదా? ఎక్కడ తెలంగాణ ఉద్యమం బలంగా ఉంది అనుకున్నారో ఆ ప్రజల్లోంచే వ్యతిరేకత వచ్చింది. దీనికి కారణం ఆయన చేజేతులా చేసుకోవటమే. ఇప్పుడు ఆయన ఓటమికి కానీ ఆయన గెలుపుకి కానీ ఎవరు కర్తలు కర్మలు కాదండి. ప్రజలు నచ్చినప్పుడు ఓటేశారు, నచ్చినప్పుడు దింపేశారు, అంతే జరిగింది. రేవంత్ రెడ్డి రావటానికి కారణం రేవంత్ రెడ్డిలో ఒక ఫైర్ చూశారు వాళ్ళు. రేవంత్ రెడ్డి మాటలు నచ్చాయి, కాంగ్రెస్ విధానాలు నచ్చాయి. దాని మీద కూడా రేవంత్ రెడ్డి వచ్చిన మర్నాటి నుంచి రేవంత్ రెడ్డిని దింపేస్తాము, ముఖ్యమంత్రి అవ్వడు, 6 నెలల్లో దిగిపోతాడు. ఇదా నువ్వు చేయాల్సిన? 10 ఏళ్ళు రాజకీయం చేసి నువ్వు మాట్లాడాల్సిన మాటలు కాదు, నీ వయసుకు తగ్గ మాటలు కాదు అవి. కేటీఆర్ కూడా అలా మాట్లాడకూడదు, హరీష్ రావు కూడా అలా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమంలో 14 ఏళ్ళు ఉండి 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉండి ఒక రాజకీయ నాయకుడు ఆ రకంగా మాట్లాడకూడదు. యూ హ్యావ్ టు గివ్ సమ్ టైం. వాళ్ళకి బ్రీతింగ్ టైం ఇవ్వండి, ఒక 6 months. మీరు అప్పులతోటి రాష్ట్రాన్ని ఇచ్చి మీకేమో బంగారు పళ్ళెల్లో మీకు రాష్ట్రాన్ని ఇచ్చారు, మీకు ఇంత ట్యాక్సులు వస్తున్నాయి, ఇంత బాగా ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పులమయం చేశారు. చేసి మీరు రేవంత్ రెడ్డి మీద పట్టడం బాగలేదు, ప్రజలకు కూడా నచ్చలేదు అది. రెండో విషయం, ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలని అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు ఎవరితో ఉన్నాయండి? కేసీఆర్తో ఉన్నాయి, కేటీఆర్తో ఉన్నాయి. ఒక రకంగా గురువుగా భావిస్తాడు ఆయన కేసీఆర్ని. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నేను శిష్యుడిగా భావిస్తాడు, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన అక్కడ తాడేపల్లిలో ఉన్నాడు కానీ ఆయన ఆస్తులు ఎక్కడున్నాయండి? 1 హైదరాబాదు, 2 బెంగళూరు, 3 లండన్. కాబట్టి ఆయన ఇక్కడ చదువుకున్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ పుట్టాడో నాకు తెలియదు కానీ మొత్తానికి ఏదేమైనా వాళ్ళిద్దరికి సత్సంబంధాలు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరు ఎందుకు కోరుకుంటున్నారు? కేసీఆర్ మొదటి నుంచి కూడా ఇది 3వసారేమో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పటం. కేటీఆర్ మధ్యలో చెప్పలేదు కానీ ఇప్పుడు రీసెంట్గా ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారేమో అన్నట్టుగా మాట్లాడారు. కేటీఆర్ ఏమన్నారంటే, నాకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాకు బాగా తెలిసిన వాళ్ళు, సో ఎవరు గెలుస్తారో చెప్పలేము, 4వ తారీఖు ఆ ప్రజలు తీర్పిస్తారు కదా, అప్పుడు నేను వెయిట్ చేస్తా అన్నాడు. కానీ మధ్యలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుండని అన్నారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, అంతకుముందు వేరే స్టేట్మెంట్ ఇచ్చారు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుండని కూడా అన్నారు ఆయన. సరే, వాళ్ళు అన్నందుకు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావాలి? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ రేపొద్దున నేను ప్రైమ్ మినిస్టర్ని కూడా కావచ్చు అన్నారు ఇటీవల కాలంలో. మీకు గుర్తుందా? ఆయన ఏ రకంగా అవుతారండి ప్రైమ్ మినిస్టర్? ఆయన ఒక 3 రాష్ట్రాల్లో పార్టీని స్థాపించేశారు. బీఆర్ఎస్ అని పెట్టాకే ఆయన పతనం మొదలైందండి. టీఆర్ఎస్ని ఎప్పుడైతే బీఆర్ఎస్ చేశారో అదే రోజు ఎవరు కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది. అందరూ అన్నారు అన్నమాట. ఏ తెలంగాణ పేరునైతే అడ్డు పెట్టుకుని ఆయన ఒక ఉద్యమాన్ని నడిపారో, ఒక రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యారో, అదే తెలంగాణ పదాన్ని తీసేశాక ఇంకా కేసీఆర్కి అక్కడ ఏమీ లేదు. అక్కడ కేసీఆర్ అనే అసలు ఆయనకు ఉనికే లేదు అక్కడ. ఆ రకంగా చేసుకున్నారు. చేసుకున్నాక 3 రాష్ట్రాల్లో ఏదో గెలుస్తాను అనుకున్నాడు, ఎవరూ ఆదరించలేదు.
మహారాష్ట్రకి వెళ్ళారు, పెద్ద క్యాన్వా వేసుకుని వెళ్ళాడు ఆయన. ఎవరి డబ్బది? ప్రజల సొమ్ము. అవునా కదా? ఇప్పుడు నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి? ఇక్కడ సెక్రటేరియట్ కట్టావు, ఎందుకు కట్టావు? నువ్వు ఒక రోజైనా అందులో ఉన్నావా? వాస్తు నమ్మడం వేరు, పిచ్చి పట్టడం వేరు. మనిషికి ఏది పిచ్చిగా ముదరకూడదు. అంటే మనం దేనిని నమ్మచ్చండి, నమ్మకం పిచ్చిగా మారకూడదు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ప్రజల సొమ్ము 1200 కోట్లు ఎంతో తగలేసి దాన్ని కట్టి ఈరోజు అది ఏం బాగుందండి అసలు? అది చూస్తేనే మనకి డబ్బులు కనిపిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ఇంత డబ్బులా, ఇవి మనవే కదా అని ప్రజలు అనుకుంటున్నారు కదా. దాని బదులు మొన్న ఎవరో అన్నారండి, అమ్మ ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చినా బాగుండేది కదా అని. ఇది మన మాట కాదు, ప్రజలు నిజంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి నిన్న కూడా ఒక ఆటో వాడు తిడుతున్నాడండి. ఏం చేశాడమ్మా? ఏం చేసినాడు కేసీఆర్? ఏం చేశాడు? ఎందుకు రావాలి? ఈసారి రానే రాడు, సమాధి పార్టీ అన్నాడండి. మీరు నమ్మితే నమ్మండి, ఇది నా మాట కాదు. ఒక ఆటో అబ్బాయి నిన్న కూడా, ఎందుకంటే ఇప్పుడు లోక్సభ రిజల్ట్స్ వస్తాయి కదా, ఒక్క సీటు కూడా రాదమ్మా అన్నాడండి. రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు, బీజేపీ కూడా వస్తుంది, ఇలాగే చెప్పాడు. మన మాటలేం కదా, మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ఇప్పుడు నువ్వేమో ఫామ్ హౌస్లో పడుకున్నావు, ఆయనేమో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు. మీ ఇద్దరికి పోలికలు బాగానే ఉన్నాయి. నువ్వు ఈరోజు ఇంట్లో ఉన్నావు నువ్వు, ఎందుకంటే ఓడిపోయావు. అక్కడ ఆయన కూడా ఓడిపోతాడు. నువ్వు గెలవాలనుకుంటున్నావు, పొరపాటును కూడా గెలవడు. ఎందుకంటే ప్రజలు అక్కడ కూడా విసిగిపోయారు. ఆయన సంక్షేమాలు గెట్టెక్కిస్తాయనుకుంటున్నాడు. నేను గెట్టెక్కిచ్చాయా? నువ్వు రైతు బంధు ఇచ్చావు, నిన్ను ఎవడైనా గుర్తుపెట్టుకున్నాడా? ఈరోజు నీ కూతురు నీకు అట్లా చేసింది, ఎవడైనా వచ్చి పలకరిచ్చాడా? నువ్వు ధైర్యంగా నీ కూతురు గురించి మాట్లాడగలుగుతున్నావా? నీకెందుకు ఆంధ్ర రాజకీయాల గురించి? ముందు కవిత అరెస్ట్ గురించి మాట్లాడావా నువ్వు? ఈ కేసు ఏమీ లేదు. ఒక్కసారి ఎప్పుడు మాట్లాడాడండి? ఏదో దొంగపడ్డ 6 నెలలకు కుక్క మరిగిందిట. ఎప్పుడు మాట్లాడాడు? మొన్న మాట్లాడాడు. ఎప్పుడు ఎలక్షన్స్ ముందు మాట్లాడాడు. అదేదో జరిగింది బాయ్, ఏముంది అందులో అంటాడు. వాళ్ళ ఊరికే అలాగా ఏంటి కక్ష తీర్చుకోవటానికి పెట్టాడు, ఏదో చెప్పాడు ఆయన. ముత్యంలాగా కడిగిన ముత్యం, పులు కడిగిన ముత్యం అనాలి. ఇంకా ఆయన తెలుగు బాగా వచ్చు అసలు. కేసీఆర్ గారి దగ్గర ఉన్న ఒక పెద్ద గుణం ఏంటంటే చక్కటి భాష మాట్లాడతాడు. సరే తిట్టడం పక్కన పెట్టండి, బట్ హీ స్టడీడ్ తెలుగు. కాబట్టి పులు గడిగిన ముత్యంలాగా రావాలని చెప్పాలి. సరే ఆవిడ పులు గడిగిన ముత్యంలా వస్తుందా, మరో ముత్యంలా వస్తుందా మనకు అనవసరం. ఏది ఏమైనా ఇక్కడ కేసీఆర్ ఓడిపోయారు. నెక్స్ట్ అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఓటు వేసి. సో అందుకని వీళ్ళు ఆశపడడం తప్పులేదు. రేపొద్దున ఆయన ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నాడు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత ముందు నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు జనాలు చెప్తుంది ఏంటంటే అయిపోయింది, బీఆర్ఎస్ భూస్థాపితమే అంటున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వస్తుందా రాదా అనేది సందేహం. కాబట్టి ముందు ఇల్లు చక్కబెట్టుకున్నాక మనం పక్కవాడి ఇల్లు గురించి ఆలోచిస్తాం. ఈయన ఇల్లు చక్కబెట్టుకున్నాక పక్క రాష్ట్రం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ రాబోతుంది? ఇప్పుడైతే కూటమికి హవా అని అందరూ చెప్పారండి. సో లెట్ us see. అందరూ చెప్పడం కదా మేడం, మీ ఉద్దేశం? నా ఉద్దేశం కూడా ఇప్పుడు ప్రజాభిప్రాయమే నేను చెప్తున్నా. తెలుగుదేశం కూటమికే వేవ్ ఉంది కాబట్టి తెలుగుదేశం కూటమి ఖచ్చితంగా 145/23 అని మనం చెప్పాము, నేను కూడా చెప్పాను. సో చూద్దాం ఏమవుతుందో.